ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ మీద మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిందే. యావత్ దేశం చేస్తున్న డిమాండ్ ఇది. పహల్గామ్ లో ముష్కరుల మారణ హోమం తర్వాత భారతీయులు బ్లడ్ బాయిల్ అవుతోంది. 26 మంది హిందూ పర్యాటకులను కాల్చి చంపిన సైతాన్గాళ్లను రప్పా రప్పా కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదుల వెనుకున్న పాకిస్తాన్ పని పట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రధాని మోడీ సైతం అదే వార్నింగ్ ఇచ్చారు. భూమి అంచుల వరకు వెంబడిస్తాం, ట్రాక్ చేసి దొరకబట్టి ఊహకు అందని రీతిలో శిక్షిస్తాం అని తేల్చి చెప్పారు. మోడీ ప్రకటనతో పాకిస్తాన్కు సర్జికల్ స్ట్రైక్స్ 2తో మరోసారి గట్టి గుణపాఠం చెప్పాలనే వాదన వినిపిస్తోంది. వీసాలు నిలిపివేయటం, సరిహద్దులు బంద్ చేయటం లాంటి డోసులు దాయాది దేశానికి సరిపోవని 2016లో చేసినట్టే పాకులోకి చొరబడి ఉగ్రవాదులు ఇంటికెళ్లి కాల్చిపడేయాలనే ఆవేశంతో రగిలిపోతోంది హిందూ రక్తం. ఇంతకీ ఆనాటి సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎలాంటి ఫలితం వచ్చింది అనేది మరొకసారి చర్చకొస్తోంది. సర్జికల్ స్ట్రైక్ పదం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సెప్టెంబర్ 18, 2016 పంజాబ్ పాక్ బోర్డర్ ని ఉరిలో ఇండియన్ ఆర్మీ స్థావరంపై 4 జైషే మహ్మద్ ఉగ్రవాదులు అటాక్ చేశారు. మన సైనికులు నిద్రలో ఉండగా ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ దాడిలో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. అంతకుముందు పఠాన్కోట్లోని అలాంటి ఘాతకమే జరిగింది. వరుస ఘటనలతో భారత్ సహనం నశించింది. ఉగ్రవాదులకు వారిని ఎగదోస్తున్న పాపిస్టి పాకిస్తాను గట్టి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. దాని పర్యవసానమే సర్జికల్ స్ట్రైక్స్. అసలు ఆ సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేశారంటే అది సెప్టెంబర్ 28, 29, 2016 ఉరి దాడి జరిగిన 11 రోజుల తర్వాత ఇండియన్ ఆర్మీ సరిహద్దు రేఖ ఎల్ఓసిని దాటింది. కటిక చీకట్లో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ చేసింది. 38 నుంచి 50 మంది టెర్రరిస్టులను మన సైన్యం మట్టుబెట్టింది. కొన్ని గంటల్లోనే ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసేసింది. తెల్లారేసరికల్లా మళ్లీ సురక్షితంగా మన భూభాగంలోకి తిరిగొచ్చేశారు సైనికులు. పాకిస్తాన్కు ఈ విషయం తెలిసేలోగా అక్కడ ఇంకేమీ మిగలలేదు. కాలు కాలిన పిల్లిలా గగ్గోలు పెట్టింది దాయాది దేశం. ఇది జరిగింది. అయితే ఆ సర్జికల్ స్ట్రైక్స్ మరీ ఇంత సింపుల్ గా జరగలేదు. మినిట్ టు మినిట్ నరాలు తెగేంత ఉత్కంఠ. భారత ఆర్మీ సత్తా చాటిన ఘటన సర్జికల్ స్ట్రైక్స్ 2016. ఉరి ఉదంతం తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ పై అటాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ కోసం ఇండియన్ ఆర్మీలోని పవర్ఫుల్ సోల్జర్స్ అయిన పారాచూట్ రెజిమెంట్ ను సెలెక్ట్ చేశారు. 4వ, 9వ, 21వ బెటాలియన్లకు చెందిన 80 మంది ఎలైట్ పారా కమాండోలను రెడీ చేశారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారత వైమానిక దళం మద్దతుతో సెప్టెంబర్ 28 అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి నియంత్రణ రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ ఫిరంగులతో కాల్పులు జరపటం మొదలుపెట్టింది. పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడూ లేనిది ఇండియన్ జవాన్లు తమ భూభాగంపై ఫైరింగ్ చేస్తున్నారేంటని అదిరిపోయింది. వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది పాకిస్తాన్ ఆర్మీ. ఇదే మనకు కావాల్సింది. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇలా చేశారు మనోళ్లు. ఓవైపు ఫైరింగ్ జరుగుతుండగా మరోవైపు గప్చుపుగా పీఓకేలోకి దూసుకెళ్లారు కమాండోలు. నైట్ విజన్ గాగుల్స్, గ్రైనేడ్స్, రాకెట్ లాంచర్స్, మోడర్న్ వెపన్స్ తో ఫుల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ 4 బృందాలుగా విడిపోయి నియంత్రణ రేఖను దాటేశాయి. అప్పుడు సమయం సాయంత్రం 6:30. ప్రతి బృందానికి నిర్దిష్టమైన టార్గెట్స్ ఇచ్చారు. భీంబర్, లీపా, కెల్ సమీపంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేయాలనేదే వాళ్ళ టాస్క్. ఆయా ప్రదేశాలకు చేరుకోవటం అంత ఈజీ కాదు. చిమ్మ చీకట్లో కాలినడకన నిశ్శబ్దంగా కొండలు దాటాల్సి ఉంది. తాళ్లు, క్లైంబింగ్ గేర్లు, నావిగేట్ టూల్స్ సాయంతో గంటల తరబడి నడిచారు. చిన్న సౌండ్ కూడా చేయకుండా చీకట్లో కలిసిపోతూ పీఓకేలోకి ఉగ్రవాదుల శిక్షణా శిబిరాల సమీపానికి చేరుకున్నారు. ఇక అంతే, టార్గెట్ కళ్ల ముందే కనిపించడంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గ్రెనైడ్లు, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదుల డెన్పై అటాక్ చేశారు. బంకర్లను పేల్చేశారు. అసాల్ట్ రైఫిల్స్ టెర్రరిస్టులను ఏరిపారేశారు. తీవ్రవాద శిబిరాలను నాశనం చేశారు. సుమారు 4 గంటల పాటు సాగింది ఆ సర్జికల్ స్ట్రైక్స్.
ఇండియన్ ఆర్మీ గర్జనతో పాక్ ఆక్రమిత కశ్మీర్ దద్దరిల్లింది. ఆ గర్జన పాకిస్తాన్ ఉన్నతాధికారులకు వినిపించే లోపే వచ్చిన పని పూర్తి చేసేసి అంతే సైలెంట్ గా తిరిగొచ్చేశారు పారా కమాండోలు. తెల్లారేసరికల్లా మనోళ్లు మన దేశంలో ఉన్నారు. అయితే ఓ జవాన్ ల్యాండ్ మైన్ పై కాలు వేయటంతో గాయపడ్డాడు. ఆ ఒక్క చిన్న డ్యామేజ్ మినహా సర్జికల్ స్ట్రైక్స్ 100% సక్సెస్ అయింది. సెప్టెంబర్ 29 ఉదయం 4:30 గంటలకు ఆపరేషన్ ముగిసింది. 38 నుంచి 50 మంది ఉగ్రవాదులను హతమార్చారని భారత సైన్యం ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మాత్రం దీనిని తిరస్కరించింది. సరిహద్దుల్లో సాధారణ ఘర్షణ మాత్రమే జరిగిందని, 2 పాక్ సైనికులు మరణించారని, 9 మంది గాయపడ్డారని బుకాయించింది. ఇక సర్జికల్ స్ట్రైక్ అంటే మెరుపు దాడి అని అర్థం. మెరుపులా పాక్లోకి ప్రవేశించింది ఇండియన్ ఆర్మీ. మెరుపులా ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. మెరుపులా మళ్లీ తిరిగొచ్చేసింది. అందుకే పీఓకేలో భారత్ జరిపిన ఆ సర్జికల్ స్ట్రైక్ 2016తో పాక్కే కాదు, ప్రపంచ దేశాలకు భారత సైన్యం సత్తా ఏంటో బలంగా చాటినట్టయింది. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, గెరిల్లా దాడులు చేయటంలో భారత్ కూడా దిట్ట అని తేలింది. ఆనాటి సర్జికల్ స్ట్రైక్స్ లో పార్టిసిపేట్ చేసిన 19 మంది సోల్జర్స్ కి శౌర్య పురస్కారం ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. టీం లీడర్ మేజర్ రోహిత్ సూరిని కీర్తి చక్రతో గౌరవించారు. 2 ఏళ్ల తర్వాత 2018లో సర్జికల్ స్ట్రైక్స్ 2016 అటాక్ సంబంధించిన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసింది సర్కార్. కట్ చేస్తే పహల్గాం ఉగ్రదాడి తర్వాత మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరపాలనే డిమాండ్లు బలంగా వస్తున్నాయి. చూడాలి మరి ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.